స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన బిల్లుపై మూజువాణి ఓటింగ్ ను వ్యతిరేకించి పట్టుబట్టిన విపక్షాలు. రాజకీయ దిశ దశ మారతాయన్న మోదీ. వైసీపీ అధినేత మంత్రి కొల్లు రవీంద్ర హర్బన్ ను అడ్డుకున్నది జగనే అని ఆరోపణ. ఒడ్డలి రాజకీయమే జగన్ విధానం. ప్రమాద బాధితులకు పీఎం వరమన్న మంత్రి సత్య. ఆర్థిక భారమే కూటమి ప్రభుత్వ ప్రధాన. రోడ్డు ప్రమాదాల నివారణ కృషి అవసరమన్న వైద్య ఆరోగ్య శాఖ. నగరపాలక సంస్థ ప్రధాన సమావేశం నిర్వహించిన విజయ సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. విఎంసీ స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా కార్యక్రమం ఆదేశం. క్రీడా కార్యక్రమం 25 ఏప్రిల్ 26 తేదీ అవసరమైన ఏర్పాట్లు చేయాలని లక్ష్మీష. మహిళా రిజర్వేషన్ రాజకీయ దిశ దశను నరేంద్ర మోదీ అన్నారు. దేశ భాగమైన మహిళలు నిర్ణయాధికారం పంచుకోవడం ద్వారా కొత్త దిశనిర్దేశం లభిస్తుందని ఆయన బిల్లును గురు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్టీలు ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో మహిళా రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారికి మహిళా ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. हम सबके लिए सवालिया निशान पैदा हो, ऐसी परिस्थिति हम ही लोगों ने पैदा की है। ये अवसर है कि हम पुरानी जो कुछ भी मर्यादाएं रही होगी, मुश्किलें रही होगी, उसे बाहर निकले, हिम्मत के साथ हम आगे बढ़े और नारी शक्ति का राष्ट्र के विकास में उनकी सहभागिता को हम सुनिश्चित करें। और मैं पक्का मानता हूं कि अगर आज हम मिलकर के निर्णय करते हैं, और मैं तो आग्रह करूंगा कि हमें सर्वसम्मति से इसको आगे बढ़ाना चाहिए। और जब सर्वसम्मति से बढ़ता है तो ट्रेजरी बैंक पर एक दबाव रहता है, उनको भी लगता है भाई सबका इसमें हक है, हर एक की बात मान के चलो, कोई नुकसान नहीं है। सामूहिक शक्ति से तो अनेक परिणाम हमें अच्छे मिलते हैं। आदरणीय अध्यक्ष जी, मैं ज्यादा समय न लेते हुए इतना ही कहूंगा कि इसको राजनीति के तराजू से न तोलें। हम जब भी कुछ निर्णय करने जा रहे हैं तो देश के इतने बड़े देश का आधा जिम्मा जो उठा रहे हैं, उनका भी कोई हक बनता है यहां आने का, हमें रोकना नहीं चाहिए। और दूसरा, వైసీపీ అధినేత జగన్ నిన్న జువ్వెల దిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్ బతికి ఒక అరాచకమని, ఆయనకు అభివృద్ధి చేయడం తెలియదని, గొడ్డలి రాజకీయమే తెలుసని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండడాన్ని చూసి ఓర్వలేక జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని రవీంద్ర మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం, జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు.
మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి ఇవాళ 20,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వేటకెళ్ళి చనిపోయిన దాదాపు 90 మంది చనిపోతే వాళ్ళకి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు మీరు. డెత్ సర్టిఫికెట్ల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మత్స్యకారులకు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు గౌరవ వ్యవసాయ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తాం, నిజంగా చాలా బాధ. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా సమయానికి చికిత్స అందిస్తే గాయపడిన వారి ప్రాణాలను రక్షించడం సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు త్వరితగతిన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆడిటోరియంలో హాల్లో పీఎం రాహత్ పై రాష్ట్ర స్థాయి భాగస్వాముల సంప్రదింపుల సమావేశానికి గురువారం రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకు పీఎం రాహత్ పథకం క్యాష్లెస్ సేవలు 1,50,000 వరకు అందిస్తుందని తెలిపారు. గత సంవత్సరం మన దేశంలో 4,61,000 యాక్సిడెంట్లు జరిగాయి. దాంట్లో 1,38,000 ఫ్యాటలిటీస్ చనిపోయారు. 1,95,000 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్. అంటే దాదాపు 30 యాక్సిడెంట్లు జరిగిన కేసుల్లో 36% ప్రాణాలు కోల్పోతున్నారు. సీరియస్లీ ఇంజ్యూర్ అయ్యి అంగవైకల్యంతోనే ఇతర వాటితో బాధపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం 18,000 చిల్లర యాక్సిడెంట్ జరిగితే దాంట్లో 8,300 చిల్లర చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 45% డెత్స్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 45%. అదేవిధంగా వీళ్ళ వాళ్ళు సీరియస్లీ ఇంజ్యూర్. ఒక వ్యక్తి ప్రాణం పోతే దాని బాధ ఎంతో ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. బ్రెడ్ విన్నర్ అయితే ఆ కుటుంబం ఆర్థికంగా చిరిగిపోతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా మనం దృష్టి పెట్టాల్సింది యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు చేసాం, యాక్సిడెంట్ కావాల్సిన ఎన్నో కారణాలు చెప్పారు. ఆపోజిట్ డైరెక్షన్లో పోవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల వాళ్ళ హైవేలు రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెరుగుదల కారణంగా స్పీడింగ్ పెరగడం, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తుంటే చాలా చోట్ల డివైడర్ పై నుంచి వచ్చి ఆటో సడన్గా రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచో లేదా పశువులు వస్తుంటాయి. లేదా అటువైపు రోడ్లో వెళ్తుంటే ఇటువైపు నుంచి ట్రక్ వెళ్ళి అటువైపు కొడుతుంది. మనం కీసరా టోల్గేట్ దగ్గర చూసాం. అతని బాధ్యతను అడ్వకేట్ వెళ్తుంటే ఆ ట్రక్ వచ్చి దీనికి వచ్చి దాని అక్కడెక్కడ చెప్తారు. అనేక రకాల హ్యూమన్ ఎర్రర్స్తో మరణాలు సంభవిస్తే దాన్ని మనం ఏం కాపాడలేము. అది దేవుడు ఆ రకంగా రాశాడని అనుకోవచ్చు. కానీ చాలా వరకు మనం యాక్సిడెంట్ ఆపడానికి అవకాశం ఉంది. ప్రధానంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆసుపత్రికి వస్తే సరైన వైద్యం చికిత్స అందించడం మా పని. కానీ యాక్సిడెంట్లు జరగకుండా కాపాడాల్సింది మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. అందుకనే ఈ సమన్వయంలో అందరం వీ షుడ్ ఆల్ వర్క్ ఇన్ ట్యాండమ్.
ఆ దిశగా విఎంసీ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు. ఈ క్రీడా కార్యక్రమాలను ఏప్రిల్ 25, ఏప్రిల్ 26 తేదీలలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. జిల్లా కలెక్టర్ విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీష గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా నగరంలోని మినీ ఎస్టీపీల పురోగతి, డివిజన్ల పెంపు, జనగణన శిక్షణ కార్యక్రమాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఎండనక వాననక నిరంతరం రోడ్లపై ఉంటూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పోలీసుల సేవలు వెలకట్టలేనివని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు కొనియాడారు. ట్రాఫిక్ సిబ్బందికి పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమ్మర్ కిట్లు పంపిణీ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు పారదర్శకంగా అవినీతి రహితంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ పోలీసులు సమ్మర్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎస్వి రాజశేఖర బాబు సిబ్బందికి కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పోలీసులకు అండగా నిలిచిన దాతలను సిపి శాల్వాలతో సత్కరించి జ్ఞాపకాలను అందజేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ పోలీసులపై చూపే ప్రేమాభిమానాలు వారిలో బాధ్యతను పెంచుతాయన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట అనేది క్షేత్రస్థాయిలో పనిచేస్తే ట్రాఫిక్ పోలీసుల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ కంజెషన్ ని లాస్ట్ 1.5 years నుంచి చూస్తున్నాం. అక్టోబర్ 2024 నాకు బాగా గుర్తు. అస్త్రం అనే అప్లికేషన్ని మనం అక్టోబర్ 2024లో, ఎందుకంటే సెప్టెంబర్లో మనకు ఫ్లడ్స్ ఉన్నాయి. సో అక్టోబర్లో మనం స్టార్ట్ చేసాం. అక్టోబర్, నవంబర్లో ట్రాఫిక్ కంజెషన్ 96 kilometers ఉండేది. 96 kilometersని ఈరోజు లాస్ట్ మంత్ మార్చి 2026లో కేవలం 27 kilometerలకి ట్రాఫిక్ కంజెషన్ తెచ్చారంటే చాలా ఇంటర్వెన్షన్స్, చాలా అద్భుతంగా ట్రాఫిక్ విభాగం ఏదైతే మనం అనుకున్నామో లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ ఉద్యోగం చేస్తున్నారని చెప్పేసి దీని గురించి చెప్పాలి. ఎందుకంటే మనం ట్రాఫిక్ కంజెషన్ అనేది క్వాంటిఫై చేయాలని ఆ రోజు మనం 2024 అక్టోబర్లో అనుకొని ట్రాఫిక్ బాగుందా లేదా, ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్నాయా లేదా అంటే దానికి ఒక కొలమానం వచ్చేసి ట్రాఫిక్ కంజెషన్ అనేది ఒక కొలమానం. సో అప్పుడే మనకు ఈ ఏఐ టూల్, అస్త్రం అనే ఏఐ టూల్ మనకు ఆ రోజు మన అమలు పొదిలో చేర్చుకొని మనం స్టార్ట్ చేసాము. తర్వాత దాని మీద చాలా ఒక యజ్ఞమే చేశాము. అస్త్రం అంటే ఈరోజు బెంగళూరులో కూడా అస్త్రం టూల్ ఉంది, బట్ డెఫినెట్గా మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనం దాన్ని బ్రహ్మాండంగా అడాప్ట్ చేస్తున్నాం. సో దానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అస్త్రం అనే టూల్, ఏఏ టూల్ మనము తీసుకునే చర్యల వల్ల మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. ఒక ఉదాహరణకి మహానాడ్ జంక్షన్ తీసుకుంటే, మహానాడ్ జంక్షన్లో 4 kilometers ఉండేది యావరేజ్ కండిషన్ లెంత్ పర్ డే. మనకు 4 kilometers ఉండేది, అది 2 kilometers తగ్గించగలిగాం. 1 kilometer తగ్గించాలి. సో ఇలాగా ఒకవైపున ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గించడం ఒక ఎత్తు అయితే, మరొక వైపున రోడ్ ప్రమాదాలు తగ్గించాలి. రోడ్ ప్రమాదాల్లో మనము 2025 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. 2024 సంవత్సరంలో 453 మంది చనిపోతే 2025 సంవత్సరంలో 378 మంది చనిపోయారు. అంటే 75 deaths మనము తగ్గించగలిగాం. ఈసారి ఈ రోజు దాకా, ఎందుకంటే నేను ఎవ్రీడే ఆ ఫిగర్స్ నా నోట్లోనే నానుతుంటాయి, ఈ రోజు వరకు 2026 సంవత్సరంలో 111 ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటూ కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని మొట్టమొదటిసారిగా కేబిఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ చెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే భవిష్యత్తు క్వాంటమ్ టెక్నాలజీకి చెందినదని, ప్రపంచంలోని అనేక రంగాలలో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు తయారు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కోర్సు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో రాబోయే ఇన్నోవేషన్లలో క్వాంటం టెక్నాలజీ అత్యంత కీలకమైన శక్తిగా ఎదుగుతుందని, ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కోర్సు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి జయప్రద మాట్లాడుతూ, ఈ కోర్సు ద్వారా క్వాంటం మెకానిక్స్, క్వాంటం ఆల్గరిథమ్స్, క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం క్రిప్టోగ్రఫీ అంశాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన కేబిఎన్ కాలేజీ గ్లోబల్ మార్కెట్లో వచ్చే ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా లేటెస్ట్ కోర్సు స్టార్ట్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అటు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే ఇక్కడ కాలేజీలో విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీని ఈ ఏడాది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి కావాల్సిన ట్రైనింగ్ అయిన స్టాఫ్ అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మాకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా తీసుకొని ఈ కోర్సుని నెంబర్ 1గా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కృష్ణా యూనివర్సిటీలోనే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన కాలేజీ ఇది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్. సెంట్రల్ గవర్నమెంట్ వారి నేషనల్ క్వాంటమ్ మిషన్ అలైన్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్లో మన హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీదే ఉందండి. క్వాంటమ్ కమ్యూనికేషన్లో కానీ, క్వాంటమ్ సిమ్యులేషన్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ, లేదా క్వాంటమ్ మెటీరియల్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ అన్నిటిలోని కూడా క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ కూడా హెల్త్ సెక్టార్లో కానీ లేదా ఒక క్లాసికల్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఫాస్టర్గా వర్క్ చేసి ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తుందండి. సో ఆ ఆస్పెక్ట్స్లో కానీ అన్నింటిలో కూడా ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంది. సో ఈ విధంగా చాలా ప్లేస్మెంట్స్కి అన్నిటికీ కూడా స్కోప్ అనేది చాలా ఉంది స్టూడెంట్స్కి. సో అందుకని ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మేము బీఎస్సీలో ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది మా కాలేజ్లో. సో దీని 3 ఇయర్స్ స్టూడెంట్ చదువుకున్న తర్వాత మంచి స్కోప్తో మంచి ప్లేస్మెంట్స్తో స్టూడెంట్ బయటికి వెళ్తాడు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కృష్ణా యూనివర్సిటీ అండర్లో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. దీనికి కావాల్సిన టీచింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మా దగ్గర రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ నుంచే దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి కాలేజ్ నుంచి ఫ్యాకల్టీకి. మా కాలేజీలో దానికి 3 ఫ్యాకల్టీని మేము డెప్యూట్ చేశాము. మిస్టర్ బాలాజీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ మిస్టర్ ప్రకాష్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మిస్ వనమాదేవి ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ 3 కూడా ఆల్రెడీ 8 phases కంప్లీట్ చేసి రిమైనింగ్ 3 phases. నమస్కారం, నా పేరు డాక్టర్ వి నారాయణరావు, ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. కేబిఎన్ కాలేజీ 61 సంవత్సరాల చరిత్రలో మరి మొత్తం కృష్ణా యూనివర్సిటీలో మొదటిసారిగా మొత్తం 160 పైగా కాలేజీలు ఉన్నట్లయితే మొదటిసారిగా క్వాంటమ్ టెక్నాలజీ బీఎస్సీలో ఈ కోర్సును తీసుకురావటం అనేది మా మేనేజ్మెంట్ యొక్క, స్టాఫ్ యొక్క, అడ్మినిస్ట్రేటర్స్ యొక్క దూరదృష్టిని తెలియజేస్తుంది. మరి 5 సంవత్సరాల క్రితం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఐఓటీ కోర్సు యొక్క ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వస్తుందని అనగానే వెంటనే బీఎస్సీలో ఐఓటీ కోర్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీలో మార్పు వస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున దానికి డిమాండ్ రాబోతుంది, ప్రపంచం అంతా కూడా ఏఐ వైపు చూస్తుంది అని తెలియగానే మరి 2 ఇయర్స్ బ్యాకే బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కూడా కేబిఎన్ కాలేజీలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా ఏ కోర్స్ అయినా లేటెస్ట్ వర్షన్ వస్తే అది ముందు స్టార్ట్ చేయటం మా సెక్రటరీ కరస్పాండెంట్ టి శ్రీనివాస్ గారు, ఇతర కమిటీ మెంబర్లు వాళ్ళ యొక్క ముందు చూపుతో ఎలాంటి ఖర్చు అయినా సరే వెనకాడుకోకుండా మన కృష్ణా జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కాలేజీ కేబిఎన్ అనేది ది బెస్ట్ ఉండాలా. మరి ప్లేస్మెంట్స్ ఆల్రెడీ కూడా ఈ విధంగా లేటెస్ట్ వర్షన్ కోర్సులు పెట్టడం వలన మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపుగా 90% ప్లేస్మెంట్ ఇస్తున్న జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఏదైనా ఉంది అంటే అది కేబిఎన్ కాలేజ్ అటానమస్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే
2026 ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలో తమ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచినట్లు కేబిఎన్ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ చెప్పారు. గురువారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ స్టేట్ ర్యాంకులు సాధించిన తమ విద్యార్థులకు తమ కళాశాలలో డిగ్రీ 3 సంవత్సరాలు ఉచితంగా విద్య అందించనున్నట్లు ప్రకటించారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు వీరందరూ అని చెప్పారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను కమిటీ ప్రెసిడెంట్ ఉసిరికా ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ ఎంవికే హరగోపాల్ సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీల సమగ్ర అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ మరియు ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ అకాడమీ కేంద్రాలకు సుమారు 300 నూతన కంప్యూటర్లను కేటాయించడం ద్వారా మైనార్టీ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు ప్రారంభించిందా అన్నారు. మైనార్టీల సంక్షేమం, విద్య అభివృద్ధి మరియు సాంకేతిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, విద్య అభివృద్ధి మరియు సాంకేతిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ గౌస్ పీర్ మరియు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి అబ్దుల్ రబ్బానీ కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ నిర్ణయం ద్వారా ఉర్దూ అకాడమీ కేంద్రాలు మరింత సాంకేతికంగా బలోపేతం అవుతాయని, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు మరియు ఆధునిక విద్యా అవకాశాలను పొందగలరని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు ఉర్దూ అకాడమీ తరపు నుంచి ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ తరపు నుంచి నాతో పాటు మన గౌరవ సెక్రటరీ గారు, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గారు, అదేవిధంగా మన డిఎండబ్ల్యూ గారు, సారేమో గౌస్పీర్ గారు, ఈయన ఏమో రబ్బానీ గారు. డిఎండబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజున ఎవరైనా కానీ ఒకరిపై ఏదైనా పరోపకారం చేస్తే కనుక ఏదైతే నేను విశ్వసిస్తున్నటువంటి ఏదైతే సమాజంలో నేను నివసిస్తున్నానో ఆ సమాజంలో ఏంటంటే ఎవరైనా ఆవగింజంత ఎవరైనా మాపై ఉపకారం చేస్తే కనుక దాన్ని కొండంత భావించాలి అనేది మాకు నేర్పిస్తున్నటువంటి పాఠం. కానీ ఇక్కడ ఈ పరోపకారి అన్న పదం నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే కనుక ఉర్దూ భాషాభివృద్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఉర్దూ భాషను ప్రోత్సహించడానికి కానివ్వండి, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పించి ఇంకెవరైనా రెండో పేరు తీసుకుందామా అంటే కనుక మొత్తం యావత్తు భారతదేశంలో రెండో పేరు కూడాను కనిపించదు. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పని అటువంటిది. కాబట్టి ఆయన్ని ఉర్దూ భాషాభిమానులు మరియు ఉర్దూ భాష ప్రేమికులు ఆయన్ని మొహసినే ఉర్దూ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి బిరుదు ప్రదానం చేసి ఆయనకి మరి మేమందరం కూడాను ఆయన్ని పిలుచుకుంటాం. ఎందుకు నేను ఈరోజు ఈ మాట అంటున్నానంటే కనుక గత 20 సంవత్సరాల నుంచి దాదాపు ఏదైతే ఉర్దూ అకాడమీకి చెందినటువంటి 36 కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయో అక్కడ కంప్యూటర్ సెంటర్లు అని చెప్పేసి ఉన్నా కూడా కానీ అక్కడ ఎటువంటి కంప్యూటర్ శిక్షణ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్లు కానీ లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం, ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఉర్దూ భాషని రెండో అధికార భాష చేసింది కూడాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున ఈ ఉర్దూ భాషలో విద్యార్థులు ఎవరైతే మైనార్టీ విద్యార్థులు ఉన్నారో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏదైతే సెకండ్ జనరేషన్ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి మనం దేని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఇటువంటివన్నీ కూడాను మైనార్టీ వర్గాలకి దగ్గర చేయాలని చెప్పేసి దాదాపు 3 కోట్ల రూపాయలు బడ్జెట్ మనకి. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరించడం ముదోహమని ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీని కూరపాటి నాగరాజు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు ఆకాంక్షించారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మరింత బలపరచాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరిస్తున్నారని, నాగరాజుతో పాటు 42 మంది కమిటీ సభ్యులు బాధ్యత స్వీకరించినట్టు తెలిపారు. ఎన్సీపీ
ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీ అని, ఈ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత్ర పవార్ ఉన్నారన్నారు. ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా, ఒరిస్సా స్టేట్ ఇన్ఛార్జిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా పార్టీ పదవిలో కొనసాగుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు గారు ఛార్జీ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ క్లబ్లోకి రావడం జరిగింది. కూరపాటి నాగరాజు గారితో పాటు ఇంకా మొత్తం 42 మంది కమిటీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈరోజు దీనికి వారికి బాధ్యతలు ఇవ్వడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీ. దీనికి జాతీయ అధ్యక్షురాలుగా సునీత్ర పవార్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత్ర పవార్ గారు ఉన్నారు. ఎన్వైసీకి సంబంధించి ఎన్సీపీ పార్టీ ఎన్వైసీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ధీరజ్ శర్మ గారు ఉన్నారు. వారితో పాటు యువ నాయకులు మొన్ననే రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి పార్థు పవార్ గారు బాధ్యతల్లో ఉన్నారు. మొత్తం ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంగా మేడం గారు కొనసాగుతున్నారు. ప్రజెంటు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం ప్రజా సమస్యల మీద పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు నాగరాజు గారికి, కూరపాటి నాగరాజు గారికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్ష పదవి ఇస్తూ వారితో పాటు పేరు కూరపాటి నాగరాజు. నేను ఎన్సీపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు నన్ను. నేను ఈ ఎన్సీపీ పార్టీకి అభినందన తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన దాంట్లోంతవరకు న్యాయపరంగా జనాలకు పోరాటం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సమస్యల మీద తీసుకెళ్తూ ముందుకు ఆ పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడాను ఈ ఆంధ్రప్రదేశ్లోని మా ఎన్సీపీ పార్టీని గెలిపించుకొని ఈ ప్రజానికానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాం. ధన్యవాదాలు మీడియా మిత్రులు. దేశవ్యాప్తంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. 58వ డివిజన్ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం సమీపంలో పీఎం సూర్యఘర్ సోలార్ పథకం కింద 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వారికి దీర్ఘకాలికంగా విద్యుత్ ఖర్చును తగ్గించే అవకాశం కల్పిస్తోందని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లు నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె చేసినప్పటికీ ఏప్రిల్ 1 నుండి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్ మండిపడ్డారు. ఈ నెల 26న తిరుపతిలో జరగనున్న ఏఐటీసీ 18వ రాష్ట్ర మహాసభలో మోడీ విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టుగా మారాయని ఏఐటీసీ నాయకులు విమర్శించారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మె చేసి లేబర్ కోడ్ను వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుండి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలను మార్చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మరి దేశంలో ఫిబ్రవరి 12వ తేదీన ఈ లేబర్ కోడ్ను నిరసిస్తూ మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సార్వత్రిక సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి ఈ లేబర్ కోడ్ను నిరసిస్తూ సమ్మె చేశారు. ఎందుకు? ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ నిన్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంతమంది రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేసినా కానీ మోడీ అనేవాడు ధైర్యంగా మరి చాలా దొమ్మపొగుడుతా మరి ముందుకు పోతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇండియన్ లేబర్ ఉందో లేబర్ కాన్ఫరెన్స్ జరపాలో దాదాపు 15 ఏళ్ళు అయింది జరిగి, ఇప్పటికి కూడా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరపకుండా, కార్మికుల అభిప్రాయాలు తీసుకోకుండా మరి కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్లు తీసుకొస్తారని.
కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకిస్తున్నాము. రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. 26వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి వచ్చేటటువంటి వేలాది మంది కార్మిక వర్గం సమస్యలపైన కథం దక్కుపోతూ ఉన్నారు. ప్రదర్శన జరుగుతూ ఉంది. ప్రదర్శనలో ఏఐటీసీ రాష్ట్ర బహిరంగ సభలో ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమర్జిత్ కౌర్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా 27, 28 తేదీల్లో ప్రతినిధుల మహాసభ అంటే రాష్ట్ర నలుమూలల నుండి ఎన్నికైనటువంటి 550 మంది ప్రతినిధులు. ఈ ప్రతినిధుల్లో పబ్లిక్ సెక్టార్లో అటు విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి, అదేవిధంగా పోర్టు నుండి, బిహెచ్పివిల నుండి, ఆర్టీసీ నుండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి, అదే ఆర్మీ నుండి, ఇట్లా ఈ విధమైనటువంటి పబ్లిక్ సెక్టార్ ఎన్నికైనటువంటి ప్రతినిధులు వాళ్ళు, అదేవిధంగా జిల్లా స్థాయిలలో ఉన్నటువంటి ప్రతినిధులు, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు, వీళ్ళందరితో కూడినటువంటి 550 మంది ప్రతినిధుల కాన్ఫరెన్సు రేపు 26, 28 తేదీలు జరగబోతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సిపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. డిలిమిటేషన్ కు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా డిలిమిటేషన్ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు తమ మౌనాన్ని వీడి రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గండికొట్టేలా డిలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకొస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు ఎంపీ సీట్లు తగ్గించి శిక్ష వేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ రాజకీయ పక్షాల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును కోరుతూ మహిళా బిల్లులు అందరం కూడా ఆమోదిద్దామనేటువంటి పిలుపుతో వారు మా పార్టీకి ఉత్తరాన్ని పంపడం జరిగింది. అయితే మేము మహిళా బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో మేము ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదు. మహిళా బిల్లును ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము అనేక దశల్లో డిమాండ్ చేసేట్టు వాళ్ళం. అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానే పార్లమెంటుల్లో, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 1952 నుంచి 1966 వరకు శ్రీమతి రేణుకా చక్రవర్తి గారు 3 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో ఈ అంశంపై రైజ్ చేసి మహిళా సాధికారత కోసం వారు పార్లమెంటు వేదికగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలపైన పోరాటం చేశారు. వారి తర్వాత 7 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి సిపిఐ ఎంపీ గారు గీతా ముఖర్జీ గారు దీనిపైన చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి నాడున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటినీ కూడా పార్లమెంట్లో ఒప్పించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసి పోరాటం చేస్తే వారి నేతృత్వంలోనే
మహిళా బిల్లుకు సంబంధించి గ్రేటర్ విజయవాడ అంశంపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని సిపి జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మండిపడ్డారు. అమరావతిలో ఆకాశ హర్మ్యను నిర్మిస్తూ విజయవాడను ఒక దిష్టి బొమ్మలా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ విజయవాడపై చట్టబద్దమైన నిర్ణయం తీసుకోకపోతే మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో కలిసి త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, నగరాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన విజయవాడ నగర అభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని విమర్శించారు. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు తప్ప నగరపాలక సంస్థకు అదనపు గ్రాంట్లు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల సంక్షేమమే మా లక్ష్యమని చెప్పి స్థానిక సంస్థలు పరిఢవిల్లాలి అంటే, స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి శరవేగంతో జరగాలి అంటే 73, 74వ రాజ్యాంగ సవరణని అమలు చేసేటువంటి బాధ్యత పాలకులపైన ఉన్నది. 2 సంవత్సరాల కాలం గడిచింది కూటమి ప్రభుత్వం వచ్చి, ₹1 నయా పైసా కూడా విజయవాడ నగరపాలక సంస్థకు కేటాయించాల. ₹1 కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్పనిచ్చి ₹1 కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజున కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసింది. ఎన్నో ఏళ్లుగా 2010 నుంచి అందని ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడ అంశం ఇవాళ తెర ముందుకు వచ్చింది. దీని నినాదాన్ని లేవదీసిద్దే ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విజయవాడ పార్లమెంటు సభ్యులు, 3 శాసనసభ్యులు రోజు పుంఖానుపుంఖాలుగా ప్రకటనలు ఇస్తున్నారు. ఇదిగో గ్రేటర్ విజయవాడ, అదిగో గ్రేటర్ విజయవాడ మహానగర పాలిక సంస్థగా విజయవాడ నగరాన్ని రూపొందిస్తామని చెప్పేసి. ఆచరణ ఏదని చెప్పేసి అడుగుతున్నాం. అమరావతికి చట్టబద్ధత కల్పించారు, నో డౌట్, మేము స్వాగతిస్తున్నాం అమరావతిని. అదే సందర్భంలో విజయవాడ నగరంలో 40 గ్రామాలు కలుపుతూ చేసిన తీర్మానాలు ఏమైపోయినాయి అని చెప్పేసి నేను అడుగుతున్నా. విజయవాడ నగరపాలక సంస్థ కొండపల్లి నుంచి తాడిగడప వరకు, గన్నవరం వరకు కూడా విజయవాడ మహానగర పాలిక సంస్థగా గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందాలి. అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. అమరావతికి అభివృద్ధి ఒకవైపు, విజయవాడ నగర అభివృద్ధి ఒకవైపుగా రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉన్నది. 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో విజయవాడ నగరపాలక సంస్థకు గ్రాంట్ అనేటువంటిది లేదు. అంతకాకుండా పురమిత్ర బిల్లు అని చెప్పి తీసుకువచ్చి ఆ పురమిత్ర బిల్లు సంబంధించి డైరెక్ట్గా ప్రజలే వాళ్ళకి పన్ను చెల్లించేటువంటి విధానం వచ్చిన తర్వాత ఆ ఫండ్స్ నగరపాలక సంస్థకు రావటంలా డైవర్ట్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాలకి. కాబట్టి పురమిత్ర బిల్లు స్థానిక సంస్థలకు ఆశీనుపాతం వంటిది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ బి సెంటర్ రోడ్ అన్సారీ పార్కు నందు 12.4 కోట్ల వ్యయంతో కరెంటు సబ్ స్టేషన్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. లాగానే ఈ సంవత్సరం కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. విజయవాడ అంటేనే ఎండలు. ఆ ఎండలను ఎదుర్కోలేము, కానీ ఎండల్లో వడదెబ్బలు తగలకుండా, ఎండదెబ్బ ప్రజలకు తగలకుండా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం చేపడతా ఉన్నాం. ఇవాళ హీట్ వేవ్స్ ఎక్కడైతే వడగాల్పులు వస్తూ ఉన్నాయో ముందే ప్రజలకి సమాచారం ఇస్తున్నాం. ఆ సమాచారం వల్ల ప్రజలు తప్పని పరిస్థితులు అయితే తప్పితే రోడ్ల మీదకి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా అర్జెంట్ పరిస్థితులు ఉంటే వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చలివేంద్రాలు పెట్టాం. అలాగే ఎక్కడికెక్కడ ప్రతి సెంటర్లో కూడా ముఖ్యంగా మా ఆటో కార్మికులకి, అసంఘటిత కార్మికులకి, రిక్షా కార్మికులకి, మా మహిళలకి,
బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో వాటరు, డ్రింకింగ్ వాటర్ ప్రతి సెంటర్లో కార్పొరేషన్ నగరపాలక సంస్థ నుంచి ఏర్పాటు చేసాం. దాంట్లో మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టాం. మజ్జిగ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. మా పార్టీ నాయకులు సొంతంగా ఇక్కడ 36వ డివిజన్లో మా మాజీ కార్పొరేటరు ముప్పా వెంకటేశ్వరరావు అయితే ప్రతి సంవత్సరం నారాయణ స్వామి హోటల్ దగ్గర మజ్జిగ కేంద్రం పెడతాడు. ఈ సంవత్సరం కూడా మొన్నే నా చేతుల మీద ప్రారంభించడం జరిగింది. పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ డివిజన్స్లో మజ్జిగ, బటర్ మిల్క్ని సప్లై చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్, కూలింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉన్నాం. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పని పరిస్థితులు అయితే మాత్రమే ఎండకు రండి. అంతే తప్పితే చిన్న చిన్న పనులకి ఎండగా బయటకు వచ్చి అనారోగ్యం పాలవద్దని విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈ వేడిగాల్పులు, హీట్ వేవ్స్ అనేది చాలా డేంజరు. మరి అందుకని వడగాల్పుల నుంచి ప్రజలకి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. బిల్లుపై మూజువాణి ఓటింగ్ ను వ్యతిరేకించి డివిజన్ కు పట్టుబట్టిన విపక్షాలు. మహిళా బిల్లుతో దేశ రాజకీయ దశ మారతాయన్న ప్రధాని మోదీ. వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడిన మంత్రి కొల్లు రవీంద్ర. 5 ఏళ్లు జువ్వల దిన్నే హర్బన్ ను అడ్డుకున్నది జగనే అనే ఆరోపణ. గొడ్డలి రాజకీయమే జగన్ విధానమని తీవ్రస్థాయిలో ధ్వజం. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ఒక వరమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆర్థిక భారం లేకుండా చికిత్స అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్ట కృషి అవసరమన్న వైద్యారోగ్య శాఖ మంత్రి. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీష. బీఎంసీ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశం. క్రీడా కార్యక్రమాలను ఏప్రిల్ 25, ఏప్రిల్ 26 తేదీలలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించిన లక్ష్మీష. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.